హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ వ్లాగ్స్. ఈ సాంబార్ అన్నం చూస్తుంటే నాకైతే ఆ పెద్ద తిరుపతిలో ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం అయ్యాక మనకిచ్చే ఆ సాంబార్ అన్నమే గుర్తొస్తుందండి. యాజ్ ఇట్ ఈజ్ అదే టేస్ట్ ఉంటుంది, కమ్మగా స్వామివారి సన్నిధిలో తిన్న ప్రసాదం లాగే ఉంటుంది. యాజ్ ఇట్ ఈజ్ ఎలా చేయాలో చూసేద్దామా. 1/2 kg రైస్ తీసుకున్నాను నేనైతే ఇంట్లో అందరికీ తినడానికి. అలాగే 200 గ్రాములు కందిపప్పు, 100 గ్రాముల దాకా పెసరపప్పు, 100 గ్రాముల దాకా పచ్చిశనగపప్పు వేసి 4టిని వాష్ చేసేసుకొని, నార్మల్గా మనం రైస్కి మెజర్మెంట్గా వాటర్ ఎలా పోస్తామో అలాగే పోసేసుకొని రైస్ వండేసుకుంటే సరిపోతుంది. పెద్దగా వెడల్పుగా ఉన్న గిన్నెని తీసుకొని దాంట్లో వెజిటేబుల్స్ అన్నీ మగ్గపెట్టుకోవడానికి వెడల్పుగా ఉండాలి. కొంచెం ఆయిల్ వేసుకొని నేనైతే ఈ వెజిటేబుల్స్ అన్నీ వేస్తున్నాను. క్యారెట్ ముక్కలు, అరటికాయ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, ములక్కాయ, బెండకాయ, మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చండి. నేనైతే ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ తప్ప మిగతావన్నీ వేస్తున్నాను. టమాటాలు, 6 పచ్చిమిర్చి ఘాటులు పెట్టినవి వేసి మొత్తం అంతా కూడా కలుపుకొని పావు టీ స్పూన్ దాకా పసుపు, ముక్కలకి సరిపడా ఉప్పు వేసి మూత పెట్టి 10 నిమిషాలు మగ్గబెట్టుకుందాం. దీంట్లో గుమ్మడికాయ, సొరకాయ, చిలకడ దుంప ఇవి కూడా వేస్తారండి. నాకు అవి అందుబాటులో లేవు కాబట్టి నేను ఉన్న వీటితో చేశాను. ఒక్కసారి మూత తీసి చూద్దామా. ఆల్మోస్ట్ చక్కగా కుక్ అయిపోయినాయి చూడండి. మొత్తం అంతా కూడా ఒకసారి కలిపేసుకొని ఇంకొక 2 నిమిషాలు మగ్గపెట్టుకుందాం. మొత్తం అంతా కూడా పర్ఫెక్ట్గా మగ్గిపోయినాయండి. నేను ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. చూసారా, మొత్తం అంతా కూడా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు దీంట్లో మనం రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా ఉప్పు, మనం మొక్కలకి ఆల్రెడీ ఉప్పు వేసాం కాబట్టి చూసుకోండి. ఈ రెసిపీకి మంచి టేస్ట్నిచ్చే సాంబార్ పొడి, 2 స్పూన్ల దాకా బెల్లం తురుము, మొత్తాన్ని ఇంకొకసారి కళాయి పెట్టేసుకొని చింతపండు గుజ్జు 200 గ్రాముల చింతపండు దాకా నేను చక్కగా నానబెట్టుకొని పులుసు తీసి దాన్ని కూడా వేసేసాను. ముక్కలు మొత్తం పులుపు పట్టేటట్టు ఒక 5 నిమిషాలు మరగనిద్దాం. చక్కగా మరుగుతున్నాయి చూసారా. ముక్కలకి పులుపు, కారాలు అన్నీ పర్ఫెక్ట్గా పడతాయి. రైస్ విజిల్ వచ్చేసింది చూడండి. పొడి పొడిలాడుతూ పప్పులన్నీ ఉడికి చాలా బాగుంటుంది. చూడండి, నేను చూపిస్తాను. పొడి పొడిలాడుతూ అక్కడక్కడ శనగపప్పు కొంచెం పలుకుగా తగులుతుంటే బాగుంటుంది తినడానికి. ఇప్పుడు మనం ఈ రసంలో రైస్ అంతా కూడా వేసేసుకుందాం. మొత్తం రైస్ అంతా కూడా వేసి పులుపు కారాలు అడ్జస్ట్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. వాటర్ యాడ్ చేసేటప్పుడు చన్నీళ్ళు కాకుండా గోరువెచ్చగా చేసుకున్న నీళ్ళు వేస్తే కనుక బాగుంటుంది. చన్నీళ్ళు వేయడం వల్ల రైస్ బిసిపోతుందండి. అది ఉడికే లోపల కమ్మని తాలింపు రెడీ చేసేసుకుందామా. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ బాగా వేడెక్కాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే 5 ఎండుమిర్చి ఘాట్లు పెట్టినవి, 1 అర స్పూన్ వరకు ఇంగువ. మంచి టేస్ట్ వస్తుందండి ఇంగువ.
అలాగే పులుపు వేసే వీటిల్లో ఇంగువ వేయడం వల్ల మనకి గ్యాస్ ఫామ్ అవుతుంది. తాలింపు చక్కగా ఎర్రగా వేగింది కదా, గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు కరివేపాకు వేసుకుంటే కమ్మని తాలింపు రెడీ. నేను దీంట్లో వెల్లుల్లిపాయ ఉల్లిపాయ వాడలేదు, మీకు నచ్చితే అవి కూడా వేసుకోవచ్చు. తాలింపు దోరగా కొంచెం ఎండుమిర్చి కలర్ మారేదాకా వేయించుకొని మనం రెడీ చేసుకున్న సాంబార్ అన్నం అదే అండి కదంబంలో వేసుకొని ఒకసారి కలిపేస్తే ఆహా కమ్మని కదంబం అయితే రెడీ అండి. చూడండి పర్ఫెక్ట్గా ఉడికింది. మీకు అక్కడక్కడ శనగపప్పు బద్దలు కనిపిస్తున్నాయి కదా, చాలా బాగుంటుంది తినేటప్పుడు. తాలింపు అయితే రెడీ అయిపోయింది, వేసేసుకున్నాం కదా. కమ్మని సాంబార్ అన్నం రెడీ అండి. నిజంగా ఈ రైస్ చేసేటప్పుడు ప్రతిసారి నాకు ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తిన్న ప్రసాదమే గుర్తొస్తుంది, అంత కమ్మగా ఉంటుంది. నిజంగా పెద్ద తిరుపతిలో ఇచ్చే ప్రసాదాలన్నీ ఒక ఎత్తు అయితే ఆ సాంబార్ అన్నం ఇంకో ఎత్తండి. ఎంత కమ్మగా ఉంటుందో, వాళ్ళు ఎంత ఓపికగా చేస్తారో మనలాంటి ఎంతోమందికి కదా ఆ ప్రసాదం తినడానికి కూడా అదృష్టం ఉండాలి. మనకు ఒక్కొక్కసారి ఎప్పుడైనా దొరకదు కదా, అప్పుడు ఏమీ నిరుత్సాహపడకుండా మనం ఇంట్లో ఇలా తయారు చేసుకొని తింటే నిజంగా అలాగే ఉంటుంది. కమ్మగా సాంబార్ అన్నం చాలా బాగుంటుంది. నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మీకేం వంట కావాలనేది కూడా నాతో తెలియజేయండి.